సప్న గారు హీరోనిలో ఉండడం, వాళ్ళ పిక్చర్ కూడా బాగా నడిచి నరేష్ గౌడ్ గారికి వాళ్ళ బృందానికి అందరికి కూడా ఒక మంచి పేరు తేవాలని ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. నేను చాలా బెస్ట్ అని చెప్పడానికి నేను చాలా వరస్ట్ అన్న టైటిల్ని పెట్టారు. ఈ సినిమాతో నందన్కి మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక జులాయి, ఒక బ్రోకర్, ఈ టైటిల్సే యూత్ బాగా రీచ్ అవుతున్నారు. డెఫినెట్గా ఆ సినిమాలు అన్నిటికంటే మించి నేను చాలా వరస్ట్ అంటే ఒక కొత్త హీరో అవ్వాలంటే బయట అనుకుంటారు చాలా ఈజీ అంటే చాలా ఇదండి అని, కానీ అక్కడ మనం చూస్తున్నాం కింద నుంచి పైకి కాళ్ళు పెట్టి ఎంత కష్టపడ్డాడు అనేది ఆ కష్టం కనబడుతుంది అక్కడ. నేను చాలా వరస్ట్ అంటూనే అంత కష్టపడి చేశాడు ఆ హీరో. సో ఆల్రెడీ ప్రోమోస్ అవి చూసాం. పార్సాద్ ఆయన లాస్ట్ టైం నందీశ్వరుడు మ్యూజిక్ ఇచ్చాడు, చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇవాళ కూడా మనం విన్నాం, అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఇక లిరిక్స్ రాసింది అయితే 1400 పైగా లిరిక్స్ రాసి 170 సినిమాల పైగా రాసిన భారతీ బాబు రాశారు. పాటలు విన్నారు కాబట్టి మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్కి పనిచేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అనడానికి ఈ పాటలు డెఫినెట్గా ఒక మంచి తార్కాణం. ఎందుకంటే కొన్ని మెలడీ సాంగ్స్లో కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఈ బీజిఎం ఇలా కావాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ వాడండి అని చెప్పి చేయించుకునే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. నేను మణిశర్మ గారితో అసోసియేట్గా దాదాపు 60 సినిమాలకి పనిచేశాను. సో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ ఆల్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ యాజ్ అన్ అసోసియేట్. ఇది నా 2వ సినిమా. నందీశ్వరుడికి కో డైరెక్టర్గా ఉండి అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతుంది. సో వెంకట్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే నందన్ అన్న, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ థింక్ హీల్ మేక్ హిస్ మార్క్ యాజ్ అ హీరో ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. నరేష్ గౌడ్ గారికి కృతజ్ఞతలు. అలాగే నాతో ఈ పాటలు ఎంత బాగా వచ్చాయంటే ముఖ్యంగా మాట చాలా ముఖ్యం. భారతీయ అన్న చాలా అద్భుతంగా రాశారు. తత్ర దత్తర దత్తారి రత్తారి రిత్తారి రే రే తత్ర దత్తర దత్తారి రిత్తారి రిత్తారి రే ఇలా ట్యూన్ ఇస్తే చక్కని చిక్కని వెక్కుల్లో చిక్కుల్లో నొక్కుల్లో అంత కష్టం అండి, చాలా కష్టం. ట్యూన్ ఇచ్చేయడం ఈజీయే, అలాంటి తత్కారానికి ఎగ్జాక్ట్గా అలాగే పదాలు తెలుగులో రాయడం చాలా కష్టమైన వ్యవహారం. ఇంకోళ్ళు అయితే మ్యూజిక్ డైరెక్టర్ని కొట్టేస్తారు, కానీ ఆయన కాకలు తీరిన యోధుడు. సో థ్యాంక్ యూ సార్ భారతి గారు. అండ్ ఆల్ మై మ్యూజిషియన్స్, కీబోర్డ్ ప్లేయర్స్, మై బ్రదర్ కళ్యాణ్, మై కజిన్ మై కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ గారికి వర్క్ చేస్తాడు. అలాగే నా సొంత అన్నయ్య మెల్బర్న్ నుంచి ఫస్ట్ సాంగ్ ఇందులో రిథమ్ ప్రోగ్రామింగ్ చేశాడు, రాజ్ గోపాల్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది instrument players, singers, my sound engineers Balu and Ramu, and my associate Varun. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించాలి. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ ముఖ్యంగా ఇంకో మాట ఏం చెప్పాలంటే, ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది. నేను మ్యూజిక్ డైరెక్టర్గా జన్మ అంటే ఒక కెరియర్ స్టార్ట్ చేయడానికే కారణం ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ కమ్ సార్. దాదాపుగా 10 ఏళ్ల క్రితము నేను సింగర్గా మణిశర్మ గారి దగ్గర పనిచేస్తుంటే ఒక ఈ ఆల్బమ్ మీరే చేయాలి అని చెప్పి నా జన్మలో నేను ఫస్ట్ టైం కంపోజింగ్ చేసింది ఈ మనిషి వల్ల. ఇది నేను ఫస్ట్ టైం స్ట్రైట్ సినిమాకి ఆల్ సాంగ్స్ రాశాను, సింగిల్ కాదు. ఇది నాకు రావడానికి కారణం ఫస్ట్ కుమార్ గారండి. కుమార్ గారు ఫోన్ చేసి ఇలా ఓ సినిమా ఉంది అర్జెంటుగా రాయాలంటే, నేను చాలా వరస్ట్ అనే ఒక ఇద్దరు, ఆయన డైరెక్టర్ గారు హీరో గారు ఇద్దరు, మా పార్సాద్ గారు అక్కడ నాచారం స్టూడియోకి తీసుకెళ్లారు. సోమవారం రికార్డింగ్ అంటే శనివారం నైట్ సాంగ్ రెడీ అయింది. 1 డేలో సాంగ్ చేసామండి. ఇప్పుడు మీరున్న ఎంఐఎం సాంగ్, దీనికి ఎంతో కష్టపడ్డారు పార్సాద్ గారు. ఈ సాంగ్స్ ఎప్పుడు 10 రోజులు 5 రోజులు రోజులే లేవు, గంటలే. ఎందుకంటే అన్నయ్య అంటే ఇద్దరు చాలా వరస్ట్, నేను చాలా వరస్టే. అందుకే పాటలు ఎంత బాగా వచ్చాయి. అన్ని నిమిషాల మీద, గంటల మీద, లోపల పార్సాద్ గారు ట్యూన్ చేయడం, బయట నేను పాట రాయడం, చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడ్డాము. మా కష్టానికి దీనికి ముఖ్యం చెప్పాలంటే, ఒక హీరోగా తను ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడు నందన్ గారు. డెఫినెట్గా ఆయన ఈ సినిమాతో మన అన్నయ్య ప్రసన్న కుమార్ గారు అన్నట్టు ఆ ఈడియట్తో రవితేజ్ గారు లాగా అలాగా, అంటే వాళ్ళ ట్రెండ్ కాకుండా ఈయన కొత్త ట్రెండ్ సృష్టించుకొని చాలా సినిమాలు చేస్తూ వరస్ట్ కాకుండా బెస్ట్గా నెంబర్ 1గా ఎదగాలని కోరుకుంటున్నాం. ఆయనతో ఎప్పుడు మా వెంకటన్న, ఆయన తర్వాత చెప్తాను, ఆయన చాలా హింసించాడండి, లేకపోతే ఈ పాటలు రావు. ఏంటంటే ఎవరైనా ఇది కావాలని అడుగుతారు, ఇది కావాలని అడగలేదు, నువ్వేమి రాస్తే అది రాయి,
అప్పుడే all the good luck for this film and other films also. And thank you so much. First of all, sorry because I don't know Telugu. I would like to be a part of this movie, and a heartful thank to director sir, producer sir, and all my colleagues who supported me a lot for doing this movie. Thank you all. Thank you so much, Nirja. And I also thank to God first of all, and then my producer sir, Naresh sir, then my director sir, Venkat Pampana, Nandan, Mohan sir, everybody, they, because we don't know Telugu, so it's too difficult for us to do that, but they are too much cooperative, and thank you to all of them to give us the wonderful opportunity, and wish it's going to be hit. సాధారణంగా ఏ చిత్రమైనా ఏ పాటలైనా ప్రేక్షకులకి రీచ్ అవ్వడమే టార్గెట్. సో ఈ పాటలు మీరు వినే ఉంటారు, ప్రేక్షకులకి దగ్గరకు వచ్చినాయి అని చెప్పేసి నాకు అర్థమైంది. మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ అందరూ మాకు ఆశీర్వదించి ఈ చిత్రాన్ని హిట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెస్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, ప్రేక్షకులకు నా వందనాలు, నమస్కారం. ముందుగా చెప్పాలంటే ఆడియో సూపర్ హిట్. సినిమాకు సగం పానం ఆడియో అంటారు. ఆడియో సూపర్ హిట్. మాకు మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. ఆల్రెడీ వైజాగ్లో ఒక సాంగ్ షూట్ చేసుకున్నాం. షూట్ చేసి ఆడియోకు దగ్గ రాలేదు అని చెప్పి మళ్ళీ రీషూట్ చేసినాం. అంత బాగా ఆడియో గురించి చెప్పాలంటే మా భారత్ అన్న, పార్థ సార్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్, అసలు చెప్పలేమనుకో అంత బాగా వచ్చింది. వెంకట బొమ్మన్న గారు ఫస్ట్ నుంచి ఎమ్మడుండి మాకు అనుకున్నది అనుకున్నట్టు, భయ ఇట్లా కాదు భయ అట్లా, ఓకే థ్యాంక్ యూ. నేను ముఖ్య అతిథులకు ముఖ్యంగా మీడియాకు థ్యాంక్ చెప్పుకున్నాను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, సారీ ఏమనుకోవద్దు. ఇక అంతకంటే ముందు ఒకటి చెప్పాలి. ప్రతి సినిమాను చూసి ఆనందించి ఇష్టపడే ప్రేక్షక దేవుళ్లకు శిరసుబంది పాదాభివందనం చేస్తున్నాను. అందరిలాగే నా సినిమాను కూడా హిట్ చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు మీరు విన్న సాంగ్స్ అన్ని బాగున్నాయని మేము అనుకుంటే కాదు, మీరు బాగున్నాయని చెప్తే మేము ఆనందపడతాం. మీరు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. సో అలాగే మా డైరెక్టర్ వెంకట్ పంపన చాలా కష్టపడి తను రాసుకున్న కథ ఇది. తన కథ చెప్పినప్పుడు సరే నేను ఒప్పేసుకున్నాను. వచ్చి చెప్పిన తర్వాత దీనిలో యముడి పాత్ర ఉందన్నాడు. కానీ యముడి పాత్ర ఎవరితో చేయిద్దామని చెప్పి అనుకున్నప్పుడు నాకు ఇష్టమైన నందమూరి వంశం నుంచి నందమూరి తారక రత్న నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నా ఫ్రెండ్తో చేయిస్తానని చెప్పి తారక్ దగ్గరికి వెళ్ళేసి నేను అడిగితే కాదనకుండా అన్నయ్య నీకోసం ఖచ్చితంగా చేస్తానని చెప్పి చేశాడు. చాలా ఆనందంగా ఉంది నాకు. దీంట్లో తారక రత్న పాత్ర ఎంతో చాలా బాగుంటుంది. మళ్ళీ మనము ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఈ సినిమాలో ఖచ్చితంగా తారక్లో చూసుకోవచ్చు మనము. సో చాలా హ్యాపీగా ఉంది. ఆకాశానికి కోపం వస్తే పిడుగులు పడతాయి, గాలికి కోపం వస్తే తుఫాను వస్తుంది, నీటికి కోపం వస్తే సునామీ వస్తుంది, అదే నిప్పు కోపం వస్తే రాజుకుంటుంది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది. ఇవన్నీ కలిగి ఉన్న నా కోపం వస్తే దీనమ్మ జీవితం ఇంకా మీకు చీకటే మిగులుతుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ది బెస్ట్, ప్రేమలో ఎవరెస్ట్, దేవుడు చాలా వరెస్ట్. థ్యాంక్ యూ.